ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి పోటెత్తుతోంది. సుమారు 65,000కు పైగా బస్తాలు మార్కెట్కు వచ్చాయి. జెండా పాటగా క్వింటాలు మిర్చి ధర 13,350 నిర్ణయిస్తుంటే వ్యాపారులు మాత్రం 9,000 నుంచి 10,500 మేరకు కొంటున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ఎకరా మిరప పంట సాగుకు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చవుతుంటే మార్కెట్ ధరతో ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మిర్చి లాట్ల దగ్గర 3,000 వరకు కోతలు పెడుతున్నారన్న రైతులు అండగా నిలవాల్సిన మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలా రేట్లు పడిపోయినాయి. కనీసానికి మద్దతు ధర కూడా రావట్లేదు. అంటే ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ట్యాక్స్ అనేది ఉంటుంది. రైతుల విషయానికి వస్తేనే ట్యాక్స్ ఉండదా? ఎంఆర్పి రేట్ మేము పెట్టుకోవద్దా? అలాంటి దీనమైన స్థితిలో ఈరోజు ఖమ్మం మార్కెట్ నడుస్తుంది. 13,350 రేట్ చేసి 10,000 నుంచి కొంటున్నారు. ఎంత మంచి కాయ ఉన్నా 10,000 నుంచి కొంటున్నారు అంటున్నారు. ఈ కాయని పట్టుకొని ఏమంటున్నారు, దీంట్లో కలర్ లేదు, మెతుకుంది అంటే దీనికన్నా బాగా ఎలా ఉంటుందండి? మేము కోపిచ్చేది 25 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి కూలోళ్ళకి. వేరే రాష్ట్రాలకు పోయి కూలోళ్ళని చేస్తాం, వాళ్ళకి ఖర్చులు అవుతాయి. అయిన ఖర్చులు వాటి మందం కూడా రాకుంటే మేము కాయలేం చేసుకోవాలి? ఎక్కడ అమ్మాలి? ఎందుకు అమ్మాలి? అసలు వ్యవసాయం ఎందుకు చేయాలి? 6 నెలలు అండి వీటిని పండియాలంటే. 6 నెలలు ఒక్క ప్యాకెట్ వచ్చేసి 350 రూపాయలు పెట్టుకున్నా వీటిని పెట్టే పెట్టుబడి రావట్లే మాకు. ప్రతి ఒక్క సేట్ వస్తారు, మంచిగా లేదంటారు. ఎందుకు మంచిగా ఉండదండి? అంటే మీరు చేస్తున్నారా? చెయ్యరు, వస్తున్నారు, చూస్తున్నారు. అక్కడ ఆ బాధ ఏందో అది తెలిసేది మాకు. 2 ఎకరాలు తోట వేసిన. ఇప్పుడు దాకా రేటు విషయంలో వచ్చేసి 13,000 నుంచి 1 రూపాయి కూడా పెట్టడానికి వీల్లేదు. మార్కెట్లో జెండా పాట 13,200 300 చేస్తారు, కానీ కొనేటోడు 10,000 నుంచి 9,000 నుంచి 8,000 లోపుకుంటుండ్రు. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రానియట్లే. ఈ మరి ఖరీదారులు మరి కమిషన్దారులు వీళ్ళు మధ్యాహ్నం ఏమైనా ఒప్పందాలు ఏమైనా జరిగి రేట్లు తగ్గిస్తున్నారో మాకు తెలియదు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని నేను 2 ఎకరాలు వేసిన తోట. 2 ఎకరాలు వేస్తే ఫస్ట్ కాపు ఒక 20 క్వింటాలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కాపు ఒక 14 క్వింటాలు ఉన్నాయి కాయ మార్కెట్కి తెచ్చిన. కానీ రేటు విషయంలో వచ్చేసరికి చాలా డౌన్లో కొంటున్నారు. అసలు ఒక తెల్ల మచ్చ కానీ లేకుంటే చిన్న కొద్దిగా పదును వచ్చినా కానీ ఒక 3,000 డిఫరెంట్తో దాన్ని తగ్గించుకొని కొంటున్నారు. ఆ విధంగా కొంటున్నారు. ఇలా జరిగితే మాత్రం వచ్చే సంవత్సరం నుంచి తోట వేయడమే మా జనాలు మర్చిపోతారు. ఇక ఈరోజు మిర్చి ధర ఎంత జెండా పాట ఉన్నా కూడా కొనుగోళ్ళు మాత్రం 9,000 10,000 నుంచి కిందికే. అంటే ఒక సేట్ వచ్చి కొంటున్నాడు అంటే ఆ మిర్చి క్వాలిటీ లేదంటారు. క్వాలిటీ లేదంటే ఎలా పండియాలి? మరి రైతు ఫస్ట్ దిగుబడి నుంచి లాస్ట్ దిగుబడి వరకు ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తాడా? ఆ రైతు అదే పండించాలా? ఎట్లా పండించాలి? అది మరి వాళ్ళు నేర్పిస్తే సరిపోతుంది కదా. ఎలా పండించాలంటే అలా పండించుకొని వస్తాం. కాకపోతే మాకు చేత కాదని చెప్పేసి పంట వదులుకొని కూర్చుంటాం. ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ లో ఉన్న రేట్లు జెండా పాట 13,350 రూపాయలు నడుస్తుందంటే 10,000 కొనేటోళ్ళు లేడు. అంటే మిర్చి ఎక్కడికి అమ్మాలి? ఎంత దౌర్జన్యం ఇది! ఎవరికి అమ్ముకోవాలి? ఎట్లా అమ్ముకోవాలి? కాదనుకుంటే ఊళ్ళో అమ్ముకోవాలి. ఊళ్ళో అమ్ముకునేటప్పుడు కూడా కొనేది వీళ్ళే. ఎంత కొంటున్నారు? అక్కడ పెట్టే రేటు మార్కెట్కి రాగానే ఎందుకు పెట్టట్లా? 26 బస్తాలు తీసుకొచ్చిన 180 కూలీలు 75,000 వచ్చేసి కూలీలకు పోతుంటే నాకు మిగిలేదండి. చేతి నుంచి నేను పెట్టి వాళ్ళకి కూలీళ్ళకి ఏది సరుకు ఎలా ఉంది ఏందనేది వాళ్ళు చెప్తే మేము చేయాలి. అంటే మేము ఎలా పండించుకోవాలనేది వాళ్ళని నేర్పియాలి కదా. మరి మాకు ఏ మందు కొట్టాలి, ఏ సీడ్ వేయాలి అది కూడా వాళ్ళు నేర్పిస్తే మేము అది పండించుకొని వస్తాం.